హలో గాయ్స్, పర్పుల్ యాప్లో మనం ఆర్డర్ పెట్టిన తర్వాత ఒక్కొక్కసారి మనం క్యాన్సిల్ చేయాలంటే చాలామందికి తెలియటం లేదండి. ఆర్డర్ పెట్టిన వస్తువుల్ని మనం ఈజీగా అయితే క్యాన్సిల్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ వీడియోలో అయితే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసి చూపిస్తాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. నీట్గా చూస్తే మీకు అర్థమైతే అవుతుంది. ఇక్కడ హోమ్ పేజ్లో మనకు ఇక్కడ 3 డాట్స్ పైన క్లిక్ చేస్తే ఇక్కడ మై ఆర్డర్స్ అని ఉంటుంది కదా, అక్కడ మై ఆర్డర్స్ పైన క్లిక్ చేయాలండి. అక్కడ క్లిక్ చేసిన తర్వాత చూడండి మనం ఆర్డర్ పెట్టిన వస్తువులు ఏమి ఉన్నాయో అక్కడైతే కనిపిస్తాయి. నేను రీసెంట్గా వచ్చేసి లోరియల్ కండిషనర్ ఒకటి పెట్టాను, అండ్ ఇక్కడ రోజ్మేరీ వాటర్ అనేది ఒకటి పెట్టానండి. ఇంకొకటి వచ్చేసి నాకు అదే పర్పుల్ యాప్లో ఎలైట్ మెంబర్షిప్లో జాయిన్ అయ్యి ఉన్నానండి. అదొక ఫ్రీ గిఫ్ట్ అయితే వచ్చి ఉంది. అక్కడ అవి అయితే నేను ఆర్డర్ పెట్టాను. ఇక్కడ చూడండి నేను అవి అయితే క్యాన్సిల్ చేస్తున్నాను. ఈ 3 ఐటమ్స్ అనేవి 2 ఐటమ్స్ అయితే ఆర్డర్ పెట్టానండి అంతే. నేను ఇక్కడ పైన చూడండి మనకు ఐ నీడ్ హెల్ప్ విత్ ఆర్డర్ అని దాని పక్కనే క్యాన్సిల్ ఆర్డర్ అయితే కనిపిస్తుంది కదా, ఆ క్యాన్సిల్ ఆర్డర్ పైన క్లిక్ చేయాలండి మనం. చూడండి పైన మీకు కనిపిస్తుంది కదా, స్లో మోషన్లో పెట్టానండి. పైన క్యాన్సిల్ ఆర్డర్ అయితే కనిపిస్తుంది కదా, అక్కడ క్యాన్సిల్ ఆర్డర్ పైన క్లిక్ చేయాలి. క్లిక్ చేస్తే మనము తీసుకున్న ఐటమ్స్ అనేవి ఈ విధంగా కనిపిస్తాయి. ఇలా కనిపించిన తర్వాత కింద చూడండి మనకు రీజన్ ఫర్ క్యాన్సిలేషన్ అని ఉంటుంది. ఆ ఐటమ్స్ కింద రీజన్ ఫర్ క్యాన్సిలేషన్ అని ఉంటుంది. దానికంటే కింద సెలెక్ట్ రీజన్ అయితే ఉంటుందండి. మీరు ఆ సెలెక్ట్ రీజన్ ఉంటుంది కదా, దాని మీద క్లిక్ చేస్తే ఇలా ఆప్షనల్స్ అనేవి చూపిస్తాయి. మనము క్యాన్సిల్ చేయాలి అంటే ఎందుకు క్యాన్సిల్ చేస్తున్నారు మీరు అని చెప్పేసి పర్పుల్ యాప్ వాళ్ళు అడుగుతారండి మనకి. అంటే వీటిలో ఏదో ఒక రీజన్ అనేది మీరు తప్పకుండా సెలెక్ట్ చేసుకోవాలి. మీరు అడ్రస్ చేంజ్ అయిందని చెప్పేసి, లేకపోతే మీకు ఐటమ్స్ నచ్చలేదని చెప్పేసి, లేకపోతే మీకు సంథింగ్ ఏదో ఒక ప్రాబ్లం ఉంటుంది కదా, ఆ ప్రాబ్లం అనేది ఏదో ఒకటి మీరు చూస్ చేసుకొని దానిపైన క్లిక్ చేసుకోవాలండి. క్లిక్ చేసిన తర్వాత ఇప్పుడు చూడండి మీకు ఆర్డర్ అనేది క్యాన్సిల్ అయినట్టు మెసేజ్ అయితే వస్తుంది. దీంట్లో కూడా చూపిస్తుంది. ఇక్కడ నాకు వెంటనే అయితే మెసేజ్ అయితే వచ్చేసిందండి. నా మొబైల్కి నా నెంబర్కి అయితే మెసేజ్ వచ్చేసింది. ఇక్కడ పైన చూడండి ఇక్కడ మొత్తం ఐటమ్స్ అనేవి మనకు క్యాన్సిల్డ్ అని చెప్పేసి చూపిస్తుంది కదా. అంతేనండి, చాలా ఈజీగా మనం ఐటమ్స్ని క్యాన్సిల్ చేసుకోవచ్చు. మీరేం చేస్తారంటే మళ్ళీ ఇంకోసారి చెక్ చేసుకోవాలి అంటే బ్యాక్ వచ్చేసి యాప్ని రీఫ్రెష్గా ఒకసారి ఓపెన్ చేసి చూడండి. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ పైన 3 డాట్స్ పైన క్లిక్ చేసి మళ్ళీ మై ఆర్డర్స్ పైన క్లిక్ చేసి మీరు తీసుకున్న ఐటమ్స్ ఉన్నాయో లేదో చెక్ చేసి చూసుకోండి. అక్కడ క్యాన్సిల్డ్ అనే చూపిస్తుంది. ఇక్కడ ఈ విధంగా మనం సిఓడి ఆప్షన్లో ఐటమ్స్ని మనం 2-3 డేస్ అయిన తర్వాత కూడా క్యాన్సిల్ చేసుకోవచ్చు. మీకు ఒకవేళ కాస్ట్ ఎక్కువగా అనిపించినా, లేకపోతే మీ అడ్రస్ అనేది చేంజ్ అయినా ఈజీగా అయితే క్యాన్సిల్ చేసుకోవచ్చు. ఇది నేను క్యాష్ ఆన్ డెలివరీ పెడతారు కదా, అలాంటి వాళ్ళ కోసమే అయితే ఈ వీడియో అనేది అండి. మీరు ఒకవేళ ఫోన్పే అనేది ఆన్లైన్ పేమెంట్ అనేది చేసిన అట్లయితే అది ఎలా క్యాన్సిల్ చేయాలో అనేది నెక్స్ట్ వీడియో అనేది చేస్తాను. ప్లీజ్ మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటివి యూజ్ అయ్యే వీడియోస్ అనేవి మన ఛానల్లో తప్పకుండా పోస్ట్ చేస్తాను. మీకు ఇంకా ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. వీడియోని లైక్ చేయండి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అసలు మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. బాయ్.